మామ ఫస్ట్ టైం బైక్ టెస్ట్ డ్రైవ్ చేద్దామని షోరూమ్కి వచ్చి డైరెక్ట్ బైక్ కొంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో చెప్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. ఆల్రెడీ తమ్మునేలో చూసారు కదా. ప్రజెంట్ నేను కాదరన్న వాళ్ళు అయితే అందరం కలిసి ఇక్కడ షోరూమ్కి అయితే వచ్చేసాము. షోరూంలో చూడండి చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే తీసుకోబుద్ధి అవుతుంది. టీవీఎస్ రోనిన్ బైక్ అయితే తీసుకోవడానికి అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాము. సో ఈరోజు మన కాదరన్నకు తీసుకుందాం అనుకున్న బైకు రోనిన్ మిడ్ వేరియంట్. సో అసలు బైక్ ఎలా ఉంది, టోటల్ కాస్ట్ ఎంత పడుతుంది, బైక్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి. సపరేట్ వీడియో చేశాను. సో నైట్ అయిపోయింది కదా, టెస్ట్ డ్రైవ్ చేద్దామని ఇక్కడికి వస్తే టెస్ట్ డ్రైవ్కి అయితే అలో చేయలేదు. టెస్ట్ డ్రైవ్ చేశాక బైక్ నచ్చితే స్పాట్లో తీసుకుంటామంటే ఓకే చేశారు. సో అన్న వాళ్ళు ఒక 5 కిలోమీటర్స్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చేస్తారు. బైక్ టెస్ట్ డ్రైవ్ చేశాక వచ్చాక చాలా బాగా నచ్చిందంట. సో బైక్ సౌండ్ కానీ మైలేజ్ కానీ అన్ని ఫీచర్స్ అయితే కాదరన్నకైతే ఓకే అయ్యాయి. సో అన్న అయితే ఓకే చేసుకొని డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకొని కొంత అమౌంట్ అయితే పే చేశాడు. ఒక 2 మినిట్స్లో మన కాదరన్నకు బైక్ అయితే సొంతం కాబోతుంది. ఫైనల్లీ బైక్ అయితే ఇక్కడికి రెడీ అయిపోయి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా మనకైతే బైక్ అమౌంట్ కట్టగానే మనకైతే ఒక వెల్కమ్ కిట్ ఇచ్చారు. వెల్కమ్ కిట్లో మెయిన్గా మనకైతే కీ చైన్ అండ్ కాఫీ కప్ అండ్ మనకి హెల్మెట్ అయితే ఇచ్చారు. హెల్మెట్ మాత్రం చాలా బాగుంది. అండ్ సేమ్ సో లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాక ఇలా బయటకి అయితే బైక్ తీసుకొని రాగానే అన్నవాళ్ళు మేమైతే అందరం కలిసి ఫ్రెష్ అప్ కావడానికి అయితే వచ్చేసాము. సో బైక్ తీసుకున్న వెంటనే బైక్ పార్టీ ఉండాలి కదా. సో అన్ననైతే పార్టీ అయితే అడిగాము. సో అన్న కూడా పార్టీ అయితే ఇస్తా అన్నాడు. సో దానికి ముందు వర్షం అయితే ఫుల్ పడింది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి మళ్ళీ డైరెక్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయకుండా టెస్ట్ డ్రైవ్ చేసుడు, బైక్ తీసుకున్నాడు, ఆఫ్టర్ ఇలా అందరం కలిసి బయటకు అయితే డిన్నర్ కోసం రావడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మన బైక్ అయితే ఫైనల్గా చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎవరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో బైక్ ఉంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సేమ్ మనకు రాయల్ ఎన్ఫీల్డ్